నేస్తాలు అందరికీ శుభ సాయంత్రం. ఈరోజు బుజ్జి గొర్రె పిల్ల కథను వినేద్దామా? మరి మా వీడియోలు మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మరి జాబిలమ్మను తొందరగా కథ చెప్పేమందామా? అనగనగా ఒక గొర్రె పిల్ల ఉండేది. ఒకరోజు ఆ చిన్న గొర్రె పిల్ల మందకు దూరంగా వెళ్ళి తీయని గడ్డి మేస్తూ ఉంది. అదే సమయంలో ఒక దుష్ట నక్క దాని వైపు నెమ్మదిగా వస్తుంది. గొర్రెపిల్ల నక్కను చూసి భయపడి దాంతో ఇలా అంటుంది, అయ్యో నక్క మామ, దయచేసి నన్ను ఇప్పుడే తినద్దు. నా కడుపంతా గడ్డితో నిండిపోయింది. కొద్దిసేపు ఆగితే నా పొట్టలో ఉన్న గడ్డంతా అరిగిపోతుంది. అప్పుడు అది మాంసంగా మారుతుంది. అప్పుడు నా మాంసం ఇంకా రుచిగా ఉంటుంది. అప్పటి వరకు నేను కొంచెం సేపు అటు ఇటు గంతులేస్తూ నృత్యం చేస్తాను. నువ్వు చూస్తూ ఉండు, నా పొట్టలో ఉన్న గడ్డంతా అరిగిపోతుంది అంటుంది. నక్క కొంచెం సేపు ఆలోచించి, సరే అయితే అదే కదా, సరేలే నృత్యం చెయ్యి, నేను చూస్తాను అంటుంది. గొర్రెపిల్ల ఎంతో ఆనందంగా గంతులేస్తూ ఒక్కసారి తెలివిగా ఆలోచిస్తుంది. నక్క మామ, నువ్వు గనక నా మెడలో ఉన్న గంటను తీసి గట్టిగా మోగించావనుకో, నేను ఇంకా బాగా డ్యాన్స్ చేస్తాను. అప్పుడు ఇంకా తొందరగా నా పొట్టలో ఉన్న గడ్డి అరిగిపోతుంది అంటుంది. నక్క ఆ మాటలు నమ్మి గొర్రెపిల్ల మెడలో ఉన్న గంటను తీసి గట్టిగా మోగిస్తుంది. ఆ శబ్దం విని గొర్రెల కాపరి పరిగెత్తుకుంటూ వస్తాడు. వెంటనే నక్క బారి నుండి గొర్రె పిల్లను కాపాడి నక్కను అక్కడి నుండి తరిమేస్తాడు. కష్ట సమయంలో మన బుద్ధికి పని చెప్పి ప్రమాదం నుండి తప్పించుకోవాలని గొర్రె పిల్ల మనందరికీ చక్కని ఉపాయం నేర్పించింది కదా. మరి మనం కూడా ఏదైనా ప్రమాదం వచ్చినప్పుడు బుద్ధిని ఉపయోగించి ఆ ప్రమాదం నుంచి బయటపడాలన్నమాట.